అక్టోబర్ 7వ తారీఖు అలానే మంగళవారం రోజున సింహరాశి వారి యొక్క లైఫ్‌లో నుండి ఒక అతిపెద్ద ప్రమాదం అనేది తప్పబోతుంది అని గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 7వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారి యొక్క జీవితంలో నుండి అతిపెద్ద టర్నోవర్ పాయింట్ అనేది ఏది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. పోతూ ఉంది. అలానే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వీరి యొక్క జీవిత రహస్యాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో వీరి లైఫ్లో నుండి అతి పెద్ద ప్రమాదం అనేది తప్పుతుంది. ముఖ్యంగా వీరికి ఒక ప్రాబ్లం నుండి బయటపడే సొల్యూషన్ కూడా దొరుకుతుంది. కొన్ని రహస్యాలను కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు మాత్రం ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత కాలంలో కొన్ని రకాల సమస్యలు వెంటాడుతూ ఉండటం అయితే ఖాయం. వీరికి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని రకాల సమస్యలు అయితే తప్పకుండా వస్తాయి. అయితే ఎదుటి వ్యక్తులు ఏదైనా చిన్న సహాయాన్ని మీకు అందజేసినా వారు పదే పదే ఆ సహాయాన్ని మేమే మీకు అందజేశామని చెప్పి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. అలానే ఎదుటి వ్యక్తులు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం మా వల్లే పొందారు అని చెప్పి చాలా వరకు బాధ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరికి సొంత వ్యక్తుల నుండి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయిన వ్యక్తుల నుండి అయిన వారు ఎవరైతే ఉన్నారో వారి నుండే చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు. సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి చాలా రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు. వీరికి గ్రహాలు అనేవి ఈ సమయంలో కాస్త అటు ఇటుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా, వీరికి డబ్బు పరంగా సంతోషంగా ఉండాలి అన్నా, వ్యాపార పరంగా సంతోషంగా ఉండాలి అన్నా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క మనసు అనేది కొంతమంది వ్యక్తుల వల్ల బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు ఏదైనా ఒక సమస్యను తీసుకువచ్చి పెట్టడం కానీ, సింహరాశి వారిని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి అని చూడటం కానీ ఈ విధంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు వీరి ముందు ఈ సమయంలో ఉండటం అయితే జరిగింది. ఆ సమస్యల నుండి వీరు బయటపడాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారిని కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు, వారి యొక్క తీరు అనేది మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అలాంటి వ్యక్తులకి మీరు కాస్త దూరంగా ఉండటమే మంచిది అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తులను ఎలా గుర్తించాలి అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మిమ్మల్ని పదే పదే ఏదైనా ఒక విషయంలో బాధ పెట్టడం, మిమ్మల్ని బాధ పెట్టే మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మీ దగ్గర మాట్లాడటం కానీ, లేదా వారు ఏదైనా ఒక చిన్న సహాయాన్ని చేసి కూడా ఆ సహాయం మా వల్లే పొందారు అనేటటువంటి మాటలు మీ ముందు పదే పదే వ్యక్తపరచటం వంటివి చేస్తే గనక, లేదా మిమ్మల్ని కేవలం అవసరం వరకు మాత్రమే వాడుకొని మిగతా మీ సమయాన్ని మిమ్మల్ని అవసరం వరకే వాడుకొని ఆ తర్వాత చాలా నార్మల్గా ఉండటం, ఇలాంటి వ్యక్తులని కాస్త మీరు దూరం పెట్టడమే మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారి యొక్క రహస్యమైనటువంటి అంశాలు ఏమిటి
వీరు ఎవరినైనా సరే ఒకసారి అంటే స్నేహం చేసినా, ఏ వ్యక్తిని అయినా ఒక్కసారి ఇష్టపడినా, ఆ వ్యక్తికి పూర్తిగా కూడా ఇష్టపడతారు. ఇక వారిని ఖచ్చితంగా కూడా ఇంకొక ఆలోచన అనేది లేని విధంగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ అదే సేమ్ ఫీలింగ్ కూడా ఎదుటి వ్యక్తి నుండి ఆశిస్తూ ఉంటారు. ఇక వీరు ఒక్కసారి నమ్మితే వీరిని ఎవరైనా వారికి ఖచ్చితంగా ఎప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైమ్ అదే నమ్మకాన్ని, అదే ప్రేమను ఎదుటి వ్యక్తుల నుండి వీరు ఎంతైతే ఇస్తున్నారో అంతే ఈ వీరు కూడా ఎదుటి వ్యక్తి నుండి కోరుకోవటం జరుగుతుంది. ఇక ఆ విషయంలో తేడా వస్తే గనక ఖచ్చితంగా అటువైపు వీరు వెళ్ళరు, మరలి చూడరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశి వారిలో ఈ ఒక్క రహస్యం అయితే ఉంటుంది. ఇక సింహరాశి వారు మాత్రం ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మినా, ఎవరినైనా ఒక్కసారి ప్రేమించినా అంటే ఇష్టపడినా ఖచ్చితంగా ఆ వ్యక్తి నుండి వీరు ఎంతైతే నమ్మకాన్ని ఇస్తున్నారో అంతే నమ్మకాన్ని పొందాలి అనుకుంటారు. ఎంతైతే ప్రేమని ఇస్తున్నారో అంతే ప్రేమను తిరిగి పొందాలి అని ఆశిస్తూ ఉంటారు. ఆ విషయంలో తేడా వస్తే మాత్రం ఎదుటి వ్యక్తులు వీరికి ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేస్తున్నారో సేమ్ వీరు కూడా అలానే చేస్తారు. అలానే వీరు ఒక్కసారి ఎవరైనా అంటే ఎంత పెద్ద గొడవ అయినా సరే ఒక్కసారి ఆ వ్యక్తులు వీరిని వచ్చి మాట్లాడివ్వగానే, ప్రేమతో పలకరివ్వగానే వీరికి ఉండే కోపం అంతా కూడా క్షణకాలంలో దూరమవుతుంది. వీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఖచ్చితంగా వీరిని ఎవ్వరు ఎంత బాధ పెట్టినా సరే, కానీ ఒక్కసారి వీరిని ప్రేమతో పలకరిస్తే చాలు. ఇక వీరి యొక్క సమస్యలు అంటే వీరిని బాధ పెట్టారు అనేటటువంటి అంశాలను కూడా మర్చిపోయి వారితో చాలా బాగా మాట్లాడతారు. ఎందుకంటే వీరికి ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులను బాధ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. వీరిది చాలా సున్నితమైన మనస్సు. చూడటానికి పైకి గంభీరంగా కనిపిస్తారు సింహరాశి వ్యక్తులు. కానీ మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరు బాధపడ్డా వీరు చూసి తట్టుకోలేరు. అలానే వీరిని ఎవరైనా బాధ పెట్టినా అంతే ఈజీగా వీరు బాధపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారైనా సరే కానీ ఆ వ్యక్తులతో ఒకే రకమైనటువంటి స్నేహాన్ని ఏర్పరచుకుంటారు. అంటే వారు గంభీరత్వులు అయినా, సున్నితత్వులు అయినా వీరు మాత్రం సున్నితంగానే హ్యాండిల్ చేస్తారు. ఎవరితో ఎక్కువగా గొడవలకి, వాగ్వాదాలకి దిగరు. ఒకవేళ వీరు ఎవ్వరిని ఏమీ అనరు. వీరి జోలికి ఎవరైనా వస్తే వీరు అస్సలు ఊరుకోరు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులు సింహరాశి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇలా వారు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుండి ధైర్యంగా ఎదుర్కొని బయటపడాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి మనస్సు చాలా అంటే చాలా సున్నితమైనది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగపరంగా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఈ సమయంలో అభివృద్ధి కూడా చెందుతుంది. వ్యాపారం విషయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అలానే వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏ విధమైనటువంటి పని చేసినా సరే అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే అనుకోకుండా చేసినటువంటి కొన్ని రకాల చెడు ప్రయోగాలు కూడా మీకు ఎలాంటివి తగలవు. ఎందుకంటే మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి కారణంగా కొంచెం బాధపడే అవకాశం అయితే ఈ రోజున ఉంది అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 7వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారు ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఇష్టదైవ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఈ సింహరాశి వారికి ఇష్టదైవారాధన అనేది ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నాం. అక్టోబర్ 7వ తారీఖున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే అక్టోబర్ 7వ తారీఖు అలానే మంగళవారం రోజున సింహరాశి వ్యక్తులకి గోచార ఫలితాలు ఏమిటి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్